హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 16th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సంచార్ మిత్ర స్కీమ్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్? టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రారంభించిన సంచార్ మిత్ర పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టు ట్రైన్ స్టూడెంట్స్ ఇన్ టెలికాం సర్వీసెస్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ డిజిటల్ సేఫ్టీ అండ్ రెస్పాన్సిబుల్ యూసేజ్. టెలికాం సేవలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి డిజిటల్ భద్రతపై అవగాహనను కల్పించడం. ఈ సంచార్ మిత్ర పథకం దేశవ్యాప్తంగా యువతను ఎందుకు అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది అంటే డిజిటల్ అంబాసిడర్గా. ఈ పథకం కింద విద్యార్థి వాలంటీర్లను సంచార్ మిత్రులుగా నియమించి వారు డిజిటల్ భద్రత, సైబర్ మోసాల నివారణ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి అవగాహనను ప్రజలలో కల్పిస్తారు. ఈ పథకంతో యువత 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక టెలికాం టెక్నాలజీలను నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. ఇది యువతను నైపుణ్యం కలిగిన బాధ్యతాయుతమైనటువంటి డిజిటల్ పౌరులుగా మార్చేందుకు ప్రోత్సహిస్తుంది. సో ఏ స్కీమ్ అంటే ఇది సంచార్ మిత్ర పథకం. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. What is the purpose of the Sahi portal developed by the National Center of Indian Medical Heritage? CCRAS ఇండియన్ మెడికల్ హెరిటేజ్ కేంద్రం అభివృద్ధి చేసినటువంటి సహీ పోర్టల్. సో సహీ పోర్టల్ ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ మెడికల్ హెరిటేజ్ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? డిజిటల్లీ ఆర్చీవ్ ద హిస్టరీ ఆఫ్ ఆయుర్వేద విత్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్. ఆయుర్వేద చరిత్రను ఆధారిత సమాచారంతో డిజిటల్ రూపంలో భద్రపరచడం. సహీ పోర్టల్ అంటే అబ్రివేషన్ సైన్స్ అండ్ ఆయుర్వేద హెరిటేజ్ ఇంటర్ఫేస్. సో ఎగ్జామ్లో మీకు ఎలా అడగచ్చు అంటే సహీ పోర్టల్ను ఎవరు డెవలప్ చేశారు అని కూడా అడగచ్చండి. ఏది? ఇండియన్ మెడికల్ హెరిటేజ్ కేంద్రం. సరేనా? సహీ పోర్టల్ను ఎందుకు యూజ్ చేస్తారంటే ఆయుర్వేద చరిత్రను ఆధారిత సమాచారంతో డిజిటల్ రూపంలో భద్రపరచడం. ఈ పోర్టల్ వేదికగా ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని నిక్షిప్తం చేసి ధృవీకరించబడిన ఆధారాలతో ప్రజలకు ప్రదర్శిస్తోంది. Which fertilizer product is involved in the MOU between Madan and Indian companies for annual supply starting from 2025 to 2026? సో ఇక్కడ ఫర్టిలైజర్ గురించి అడుగుతున్నారు క్వశ్చన్ లో. సో మాడన్ మరియు భారతీయ సంస్థల మధ్య 2025-2026 ఆర్థిక సంవత్సరం నుండి ఏ ఎరువు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది? దీని లక్ష్యం ఏమిటంటే చైనా పైన ఆధారితను తగ్గించుకోవడం. అంటే చైనా నుండి ఇంపోర్ట్స్ ను తగ్గించుకొని వీరి ద్వారా మనము ఫర్టిలైజర్ ని దిగుమతి చేసుకుంటాం. సో ఈ ఆన్సర్ ఏది అంటే ఈ ఫర్టిలైజర్ అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్. భారత ఎరువు సంస్థలు అయినటువంటి IPL, క్రిబోకో మరియు చాంబల్ ఫర్టిలైజర్స్ ఈ దేనికి సంబంధించింది అంటే ఈ మెడిన్ కంపెనీ అంటే సౌదీ అరేబియా యొక్క మెడిన్ సంస్థతో కలిసి డై అమ్మోనియం ఫాస్ఫేట్ సరఫరాకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందాన్ని MOU కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఎన్ని మెట్రిక్ టన్నులు అంటే 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల DAP భారతదేశానికి సరఫరా చేయబడుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలకి వర్తిస్తుంది అంటే 5 ఏళ్ల వ్యవధికి వర్తిస్తుంది. క్వశ్చన్ ని ఇలా కూడా అడగచ్చు. ఇటీవల డై అమోనియం ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే సౌదీ అరేబియా. అది ఏ కంపెనీ అంటే సౌదీ అరేబియాలోని మాదన్ కంపెనీ. అది ఇండియన్ కంపెనీస్ ఏవి అంటే భారత ఎరువు సంస్థలు అంటే IPL, క్రిబోకో, చాంబల్ ఫర్టిలైజర్స్. ఈ ఫర్టిలైజర్ అంటే డై అమోనియం ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్. What is the main purpose of the Rhino DNA Index System (RODS) launched by
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా. భారత ప్రభుత్వం MOEFFCC ప్రారంభించిన రైనో డిఎస్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు ట్రాక్ రైనో DNA టు ఎయిడ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. నేరాల దర్యాప్తు కోసం మృగ డిఎన్ఏను సేకరణ చేయడం అంటే డిఎన్ఏను కలెక్ట్ చేయడం అనమాట. ఈ ఫోరెన్సిక్ టూల్ ఏది రైనో డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2016లో ప్రారంభించబడింది. ఇప్పుడు ఇది న్యూస్ లో ఉందన్నమాట. ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే భారత పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించారు దీన్ని. ఇది రైనో యొక్క శృంగాల నుండి అంటే కొమ్ముల నుండి DNA శాంపుల్లను సేకరించి ప్రతి రైనో యొక్క ప్రత్యేక డేటాబేస్ను రూపొందిస్తుంది. ఈ టెక్నాలజీ అడవిలో నేరాలను, అక్రమ వేటను దర్యాప్తు చేయడంలో మరియు గంధమృగ జనాభా నిర్వహణలో బహు ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాజెక్టును వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో కలిపి అమలు చేస్తున్నారు. విచ్ విలేజ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఇండియాస్, సో భారతదేశం ఫస్ట్ అండి ఇది, సో ఇంపార్టెంట్ ఇది. విచ్ విలేజ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్. భారతదేశం యొక్క తొలి డిజిటల్ నోమాడ్ గ్రామంగా ఏ గ్రామాన్ని ప్రకటించారు అంటే యాక్టన్ గ్రామం అండి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీనిని భారతదేశపు తొలి డిజిటల్ నోమాడ్ గ్రామంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రిమోట్ ఉద్యోగులు హిమాలయాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్న ఆధునిక సదుపాయాలతో పని చేయగలుగుతారు. దీని ద్వారా అక్కడి స్థానిక కుటుంబాలకు బ్రాడ్బ్యాండ్ ఉండే హోమ్ స్టేలు ఏర్పాటు చేయడం ద్వారా శాశ్వత ఆదాయాన్ని పొందేందుకు ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా టూరిజం లేకపోయినటువంటి మాసాలైనటువంటి ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు. సో ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే సిక్కింలో యాక్టన్ అనేటువంటి ప్రాంతంలో. వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఉమెన్ ఆపరేటెడ్ డిస్పెన్సరీ ఇనాగరేటెడ్ బై కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ SECL సౌత్ ఈస్టర్న్ కోల్ ఫండ్స్ లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ మరియు SECL ఆధ్వర్యంలో. SECL అంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారత తొలి పూర్తిగా మహిళల చేత నిర్వహించబడినటువంటి డిస్పెన్సరీ ఎక్కడ ప్రారంభించబడింది అంటే బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ లో. ఇది ఏ యొక్క సంస్థ అనుబంధ సంస్థ అంటే కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ భారతదేశపు తొలి పూర్తిగా మహిళల చేత నిర్వహించబడేటువంటి డిస్పెన్సరీను బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ లోని SECL ప్రధాన కాలంలో ప్రారంభించబడింది. సో SECL అంటే చెప్పుకున్నాం కదా, సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఈ డిస్పెన్సరీ వసంత్ విహార్ డిస్పెన్సరీ ఆరోగ్య రంగంలో మహిళలకు సాధికారత పెంపొందించడానికి అదేవిధంగా కార్మికులకు సామాజిక మరియు వైద్య సేవలను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెంచుకుంది. సో ఇది ఒక మెడిసిన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక మెడికల్ షాప్ లాంటిదండి. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో. ఇది పూర్తిగా మహిళల చేత నిర్వహించబడేటువంటి డిస్పెన్సరీ. దీని పేరే వసంత్ విహార్ డిస్పెన్సరీ. What is a new political designation given to the New Caledonia under the Bed on Trust Agreement signed in Paris? ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో కుదిరిన బెడ్ ఆన్ ట్రస్ట్ ఒప్పందం ప్రకారం న్యూ కెలిడోనియాకు కలిగిన కొత్త రాజకీయ హోదా ఏమిటి అంటే స్టేట్ విత్ ఇన్ ద ఫ్రెంచ్ రిపబ్లిక్. ఫ్రెంచ్ రిపబ్లిక్ లో ఒక రాష్ట్రంగా ఇది పరిగణించబడుతుంది. ఫ్రాన్స్ మరియు న్యూ కెలిడోనియా రాజకీయ ప్రతినిధులు ఫ్రాన్స్ లో బెడ్ ఆన్ ట్రస్ట్ అనే చర్చా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా న్యూ కెలిడోనియాను ఫ్రెంచ్ రిపబ్లిక్ లోని ఒక రాష్ట్రంగా పునర్నిర్మించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం పసిఫిక్ ప్రాంతానికి స్థిరత్వం, అంతర్జాతీయ గుర్తింపును కల్పించడం. సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి, బెడ్ ఆన్ ట్రస్ట్ అనేటువంటి అగ్రిమెంట్ ఏ రెండు ప్రాంతాల మధ్య ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే
ఫ్రాన్స్ మరియు కెలోనియా అనేటువంటి దేశం కాదు, యాక్చువల్గా ఫ్రాన్స్ లో ఒక రాష్ట్రంగా గుర్తించబడింది. ఈ బెటాన్ ట్రస్ట్ అనేటువంటి ఒప్పందం ఏ రెండు ప్రాంతాలకు సంబంధించింది అని కూడా అడగచ్చు. ఏదంటే ఫ్రాన్స్ మరియు కెలోనియా. ఇది న్యూస్ లో ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Which state won the highest number of awards under the second edition of the One District One Product Awards 2024? ఒక్క జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుల 2వ ఎడిషన్ లో అత్యధిక అవార్డులను పొందిన రాష్ట్రం ఏది? ఈ డేటా వచ్చేసి 2024కు సంబంధించింది, కానీ ఇప్పుడు 2025లో అవార్డ్స్ అనేటువంటివి ఇస్తున్నారు. ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ ను మొదటిసారిగా తీసుకువచ్చింది మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సో ఎవరండి హైయెస్ట్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ గెలుచుకున్నారంటే ఆంధ్రప్రదేశ్. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డుల 2వ ఎడిషన్ లో మొత్తం 34 మంది విజేతలుగా గౌరవింపబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 అవార్డులు సొంతం చేసుకుని అత్యుత్తమ ప్రదర్శనతో ముందంజలో నిలిచింది. పురస్కారాలను పొందిన ఉత్పత్తులు ఏవేవి అంటే బొబ్బిలి వీణ, విజయనగరం, ఏటికొప్పాక బొమ్మలు, అనకాపల్లి, పెద్దాపురం మరియు చీరాల పట్టు చీరలు, కాకినాడ బాపట్ల, వెంకటగిరి పట్టు చీరలు, తిరుపతి, నరసాపురం లేస్, పశ్చిమ గోదావరి, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ సత్యసాయి జిల్లా వంటివి ఉన్నాయి. ఈ పథకం ద్వారా జిల్లా ప్రత్యేకతలను ప్రోత్సహిస్తూ స్థానిక ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్ అండి. హైయెస్ట్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద డ్రోర్ 1 satellite recently launched by the Israel? ఇజ్రాయెల్ ఇటీవల ప్రయోగించిన డ్రోర్ 1 ఉపగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఫస్ట్ స్టేట్ ఓన్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ విత్ రీప్రోగ్రామబుల్ ఫీచర్స్. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందినటువంటి మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అండి ఇది. పునః ప్రోగ్రామింగ్ సౌలభ్యం కూడా కలిగి ఉంది. ఈ డ్రోర్ 1 ఉపగ్రహాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. ఏది అంటే డెవలప్డ్ బై ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఇది డ్రోర్ 1 అనేటువంటిది ఇజ్రాయెల్ యొక్క మొదటి రాష్ట్రాధీన కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని ద్వారా ప్రయోగించబడింది అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఇక్కడ ఫ్లోరిడాలోని కేప్ కెనరీవాల నుండి ప్రయోగించబడింది. ఇది ఒక జియో స్టేషనరీ ఆర్బిట్ వంటి భూమి సమతలానికి సుమారుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ఉంటూ నిరంతరంగా ఒక భౌగోళిక ప్రాంతాన్ని అంటే ఇజ్రాయిల్ యొక్క ప్రాంతాన్ని కవరేజ్ చేస్తుంది. ఈ ఉపగ్రహంలో ఇది ఇంపార్టెంట్. ఏ సాఫ్ట్వేర్ ఉంది అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. అంటే స్మార్ట్ ఫోన్ ఇన్ స్పేస్. రేపు పొద్దున ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు, స్మార్ట్ ఫోన్ ఇన్ స్పేస్ అని డిజైన్ లాంటి కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే ఇజ్రాయెల్ దేశం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని భూమి నుండి కూడా పునః ప్రోగ్రామ్ అనేటువంటి చేయొచ్చు. ఇది కవరేజ్ ప్రాంతాలు లైక్ సిగ్నల్ వినియోగం, టెలికాం సెట్టింగ్లు అవసరాన్ని బట్టి మార్చుకునేటువంటి సౌలభ్యాన్ని కలిగి ఉంది. ఎన్ని సంవత్సరాల పాటు ఇది అవసరాలను తీర్చుతుంది ఇజ్రాయెల్ అంటే 15 సంవత్సరాల పాటు ఇది ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చనుంది. What is the name of the world's latest brain control device developed by researchers at Beijing Institute of Technology? బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచపు అత్యల్ప బరువు కలిగిన బ్రెయిన్ కంట్రోల్ పరికరం ఏది అంటే సైబాక్ బి. చైనా యొక్క బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏ దేశానికి చెందిందంటే చైనా దేశానికి. ప్రొఫెసర్ ఎవరు అంటే జావో జిలియాంగ్ బృందం అభివృద్ధి చేసిన సైబాక్ బి పరికరం ప్రపంచంలోనే అత్యంత బరువు, అసలు ప్రపంచంలోనే ఫస్ట్ ఇది, అందుకని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రపంచంలోని అత్యల్ప బరువు కలిగిన బ్రెయిన్ కంట్రోల్ డివైస్ గా గుర్తింపు పొందింది. ఈ ఉపకరణాన్ని తేనెటీగలపై అమర్చి వాటి కదలికలను నియంత్రించవచ్చు. ఇది మేధస్సు ఆధారిత నియంత్రణ సాంకేతికలతో పనిచేస్తుంది మరియు వ్యవసాయ పరిశోధన, పరిసరాల పరిశీలన,
మరియు రిమోట్ కంట్రోల్ అప్లికేషన్లకు దోహదపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సో ఏ దేశం దీన్ని ఇచ్చేసాంది అంటే డెవలప్ చేసింది అంటే చైనా దేశంలోని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జావో జివ్లియాంగ్. దాని పేరేంటి అంటే సెయిబాక్ బి. What is the main objective of the My Deed project launched in Himachal Pradesh under NGDRS? NGDRS కింద హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభించబడిన మై డీడ్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే డిజిటలైజ్ అండ్ NDG అంటే నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో ఆన్సర్ ఇస్ డిజిటలైజ్ అండ్ సింప్లిఫై ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ విత్ మినిమల్ ఆఫీస్ విజిట్స్. భూమి నమోదును డిజిటల్ గా సులభంగా ఒకే ఒక కార్యక్రమ సందర్శనతో పూర్తి చేయడం, ఒకసారి సందర్శించి మొత్తం ప్రాసెస్ ను పూర్తి చేయడం. ఏ ప్రాజెక్ట్ అది? మై డీడ్ ప్రాజెక్ట్. ఏ రాష్ట్రం దీన్ని ప్రారంభించింది అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుఖు మై డీడ్ అనే ప్రాజెక్ట్ ను నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కింద ప్రారంభించారు. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా భూమి నమోదు ప్రక్రియను డిజిటల్ రూపంలో సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్లను సమర్పించి ఒక్క కార్యాలయ సందర్శనతో పూర్తి నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇది పారదర్శకతను పెంచుతుంది, ప్రజలకు సేవలను మరింతగా దగ్గరగా చేస్తుంది. ఏ ప్రాజెక్ట్? మై డీడ్ ప్రాజెక్ట్. Which country is hosting the Talisman Sabre 2025 military exercise and how many nations are participating? తలిస్మాన్ సేబర్ 2025 అనే రక్షణ విన్యాసాన్ని ఏ దేశం నిర్వహిస్తోంది? ఇందులో ఎన్ని దేశాలు పాల్పంచుకుంటున్నాయి అంటే ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తోంది. 19 దేశాలు ఈ విన్యాసంలో పాల్పంచుకుంటున్నాయి. ఈ విన్యాసం పేరు తలిస్మాన్ సబ్రే 2025 రక్షణ విన్యాసాన్ని. తలిస్మాన్ సబ్రే 2025 రక్షణ విన్యాసాన్ని ఆస్ట్రేలియా మరియు అమెరికా సంయుక్తంగా నేతృత్వం వహిస్తూ నిర్వహిస్తున్నారు. ఏ రెండు దేశాలు దీన్ని నిర్వహిస్తున్నారు అంటే ఆస్ట్రేలియా మరియు అమెరికా, ఇది రెండు కలిసి ఈ విన్యాసాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశంతో సహా మొత్తం 19 దేశాలు పాల్గొంటున్నాయి. సుమారుగా 35,000 సైనిక సిబ్బంది ఈ అంతర్జాతీయ విన్యాసంలో పాల్గొంటున్నారు. ఇందులో లైవ్ ఫైర్ డ్రిల్స్, ఆంఫిబియస్ ల్యాండింగ్స్, ఎయిర్ కాంబాట్ మరియు మ్యారిటైమ్ ఆపరేషన్స్ వంటి వివిధ రకాల విన్యాసాలు నిర్వహించబడతాయి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం పాపువా గినియాలో కూడా సైనిక విన్యాసాలు మొదటిసారిగా నిర్వహించబడుతున్నాయి. కారణం ఇది ప్రాంతీయ సహకారానికి సంకేతంగా చెప్పబడుతుంది. ఈ విన్యాసం తలిస్మాన్ సేబర్. ఏ కంట్రీస్ కలిపి దీన్ని నిర్వహిస్తున్నాయంటే ఆస్ట్రేలియా మరియు అమెరికా. ఇక్కడ ఈ సంవత్సరం వేరే దేశంలో కూడా నిర్వహించబడుతుంది. ఎక్కడ అది అంటే న్యూ గినియాలో. విచ్ ట్రైబ్ సెలబ్రేట్స్ ద బెహల్దాన్ ఇన్ క్లామ్ ఫెస్టివల్ ఇన్ మేఘాలయ? మేఘాలయ రాష్ట్రంలో బెహల్దే ఇన్ క్లామ్ పండుగను ఈ తెగ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏ తెగ అంటే జయంతియా ట్రైబ్. బెహల్దాన్ ఇన్ క్లామ్ పండుగను మేఘాలయలోని జైంతియా హిల్స్ ప్రాంతానికి చెందిన జైంతియా తెగ ప్రజలు ప్రతి ఏటా జూలై నెలలో జరుపుకుంటారు. ఇది ప్రధానంగా రోగాల నివారణ, ప్రాజ్ఞత కోసం దేవుడిని ప్రార్థించేటువంటి పురాతన పద్ధతి. మనుషుల ఆధ్వర్యంలో చెక్కలతో తయారు చేసినటువంటి ఖునాంగ్ను ఊరేగింపుగా తీసుకెళ్తారు మరియు నీటిలో ముంచి ప్రత్యేక క్రియలు నిర్వహించబడతాయి. ఇది అన్యోన్యత, సమూహ బలాన్ని సూచించే పండుగగా భావించబడుతుంది. ఏ తెగవారు నిర్వహిస్తారు దీన్ని అంటే జయంతియా తెగవారు. ఏ రాష్ట్రంలో అంటే మేఘాలయ రాష్ట్రంలో. పండుగ పేరు బ్లెహిన్ క్లామ్. Which country is providing the next generation E10 Shinkansen trains for India's first high-speed rail corridors? భారతదేశం యొక్క తొలి హై స్పీడ్ రైలు మార్గానికి కొత్త తరం E10 షింకాన్సెన్ ట్రైన్లను ఏ దేశం సరఫరా చేస్తోంది అంటే జపాన్. ఈ హై స్పీడ్ రైలు మార్గానికి అంటే భారతదేశంలోని ముంబై అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు మార్గానికి జపాన్ నుండి E10 షింకాన్సెన్ అనే సాంకేతికత కలిగినటువంటి బుల్లెట్ ట్రైన్లను అందిస్తున్నారు.
ఇవి షింకాన్సేన్ శ్రేణికి చెందినటువంటివి. ఈ ట్రైన్లు అత్యుత్తమ వేగం, భద్రత మరియు సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. భారతదేశానికి ఒక మైలుగా చెప్పవచ్చు. ఇది ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఆధునీకరించేటువంటి ప్రాజెక్టుగా విస్తృతంగా భావించబడుతుంది. ఈ శ్రేణికి చెందినవి అంటే షింకాన్ శ్రేణికి చెందినటువంటివి. ఏ రైలు మార్గానికి అంటే ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు మార్గానికి. ఏ దేశం నుంచి అంటే జపాన్ దేశం నుండి దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం. Which institute is setting up India's first artificial intelligence plus campus in Amravati, Andhra Pradesh? And when will admissions begin? చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ రోజే మనం రెండు క్వశ్చన్స్ కవర్ చేసాం ఆంధ్రప్రదేశ్ ది. ఒకటి అవార్డ్స్ ది, సెకండ్ వచ్చి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ ను ఏ సంస్థ ఏర్పాటు చేస్తున్నది మరియు అందులో ప్రవేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే ప్రారంభించబోయే సంస్థ పేరే బిట్స్ పిలాని. ఎప్పటి నుంచి అడ్మిషన్స్ జరుగుతాయంటే 2027 నుంచి. బిట్స్ పిలాని సంస్థ 2025 జూలై 14న జరిగిన కన్వకేషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో భారతదేశపు తొలి, సో ఇండియాలోనే ఫస్ట్ ఇది, భారతదేశపు తొలి ఏఐ ప్లస్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంత బడ్జెట్ అంటే 1000 కోట్ల పెట్టుబడి బడ్జెట్ తో అత్యుత్తమ కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సంబంధిత రంగాలలో విద్యను అందించేందుకు ఉద్దేశించబడింది. ఈ కొత్త క్యాంపస్ కు 2027లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. ఇది భారతదేశంలోని ఆర్టిఫిషియల్ రంగాన్ని అగ్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఒక ప్రధాన చర్యగా భావించబడుతుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ అంటే బిట్స్ పిలాని. అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే 2027. ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ఎన్ని కోట్లతో అంటే 1000 కోట్ల పెట్టుబడితో. ఇవి ఈ రోజుటి వన్ లైనర్ క్వశ్చన్స్ అండి. క్విక్ గా చూసేద్దాం. అభిషేక్ కిషోర్ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద Cellular Operators Association of India for the 2025-2026 period. సో అభిషేక్ కిషోర్ అనే అతను రీఅపాయింట్ చేయబడ్డారండి. దేనిగా అంటే చైర్పర్సన్ గా. దేనికి అంటే సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా రీఅపాయింట్మెంట్ అవ్వడం జరిగింది అభిషేక్ కిషోర్ గారు. ఎంత కాలానికి అంటే 2025-2026 కాలానికి. ఉత్తరాఖండ్ టు సెలబ్రేట్ హరేలా ఫెస్టివల్ by planting over 5 lakh samplings on July 16th. సో ఉత్తరాఖండ్ ఏ ఫెస్టివల్ నిర్వహించుస్తోంది అంటే హరేలా ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ఎన్ని మొక్కలు నాటుతున్నారు వీళ్ళు అంటే 5 లక్షలకు పైగా మొక్కలు నాటబోతున్నారండి. ఎప్పుడు అంటే July 16th, ఈ రోజే. ఇటలీస్ Jannik Sinner made history by defeating Carlos Alcaraz to win his maiden Wimbledon crown. సో ఇటలీకి చెందినటువంటి జానిక్ సిన్నర్ అనేటువంటి హిస్టరీని క్రియేట్ చేశారండి. ఎందుకు అంటే వింబల్డన్ ని గెలిచారు ఇతను. ఎవరి మీద గెలిచారు అంటే కార్లస్ అల్క్రోజా మీద గెలిచి వింబల్డన్ ని గెలవడం జరిగింది. ఇతను ఇటలీకి చెందినటువంటి జానిక్ సిన్నర్. వరల్డ్ యూత్ స్కిల్స్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ July 15th. సో వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు నిర్వహించబడుతున్నామంటే July 15th. ఈ సంవత్సరం థీమ్ ఏమిటి అంటే యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ స్కిల్స్. Sonali Mishra appointed as the first woman Director General of the Railway Protection Force. సునాలి మిశ్రా అనేటువంటిది మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అండి. అపాయింట్ అయ్యారు. దేనికి అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి. ద నమస్తే పోర్టల్ డెవలప్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈజ్ ఏ డెడికేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ aimed at promoting the adoption of electronic health records across Ayush healthcare ecosystem. సో ఈ నమస్తే పోర్టల్ ను ఎవరు డెవలప్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటి డెవలప్ చేసింది. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకు దీని ఏమిటి, లక్ష్యం ఏమిటి అంటే ప్రమోట్ చేయడం. దీన్ని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి
దీన్ని ప్రమోట్ చేయడం ఎక్కడ అంటే ఆయుష్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ లో. సో క్వశ్చన్ ఇలా అడగచ్చు, నమస్తే పోర్టల్ ను ఎవరు అభివృద్ధి చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అభివృద్ధి చేసింది. ఎందుకు అంటే అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎక్కడ అంటే అక్రాస్ ద ఆయుష్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్. The National Health Claim Exchange NHCX, developed by the National Health Authority under the Ayushman Bharat Mission, is a digital infrastructure designed to improve health insurance claim process. ఈ ఎక్స్చేంజ్ అంటే నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ హెల్త్ అథారిటీ డెవలప్ చేసింది అండర్ ద ఏ మిషన్ ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఎందుకు డిజైన్ చేశారంటే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ ను డెవలప్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా అంటే నేషనల్ హెల్త్ అథారిటీ అండర్ ఆయుష్మాన్ భారత్ మిషన్. Former Chief Justice of Nepal Kalyan Shrestha was honored with the Hem Bahadur Malla Award 2080, a prestigious national award of Nepal. So, నేపాల్ కి చెందినటువంటి ఫార్మర్ జస్టిస్ అనే అతని పేరే కళ్యాణ్ శ్రేష్ఠ. అతనికి ఇటీవల హెమ్ బహదూర్ మల్లా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ ఆఫ్ నేపాల్. LIC appoints R. Duraswamy as new MD and CEO. సో దొరస్వామి గారిని LIC అనేటువంటిది న్యూ సిఇఓగా మరియు ఎండిగా అపాయింట్ చేయడం జరిగింది. కెల్సియా విఎఫ్సి ఓన్ ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2025 టైటిల్. సో క్లెసా ఎఫ్సి అనేటువంటిది ఫిఫా వరల్డ్ కప్ 2025 టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. సంజయ్ కౌల్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ గిఫ్ట్ సిటీ. ఇటీవల గిఫ్ట్ సిటీకి ఎండి మరియు సిఇఓగా సంజయ్ కౌల్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. హాకీ జార్ఖండ్ ఓన్ ద 15th హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్స్ నేషనల్. సో హాకీ జార్ఖండ్ అనేటువంటిది విన్ అయిందండి. ఎందులో విన్ అయింది అంటే 15th హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ లో హాకీ జార్ఖండ్ అనేటువంటి గెలవడం జరిగింది. ఇండియా వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద వన్ ఆఫ్ ద 18th న్యూ మెంబర్ నేషన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎకోసాక్ బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇండియా ఇటీవల 18 మెంబర్ నేషన్స్ లో ఒక మెంబర్ గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ దేంట్లో అంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ మరియు సోషల్ కౌన్సిల్. ఎవరు దీన్ని సెలెక్ట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇది రివిజన్స్ క్వశ్చన్స్ అండి. నిన్నటివి క్విక్ గా చూసేద్దాం. క్రింది వారిలో ఎవరు రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు? ఎవరు అంటే నలుగురు నామినేట్ చేయబడ్డారు కదా. ద్రౌపది ముర్ము గారిచే ఉజ్వల్ నికమ్, ఇతను ఒక రినౌడ్ లాయర్. సి సదానందన్ మాస్టర్, ఇతను ఒక సోషల్ వర్కర్, రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. హర్ష్ వర్ధన్ శ్రింగాలా, ఇతను ఒక ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ. డాక్టర్ మీనాక్షి జైన్, ఈమె ఒక హిస్టోరియన్, సేమ్ రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. నలుగురు చేయబడ్డారు. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 80. నెక్స్ట్ 2025 ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డును వ్యక్తిగత విభాగంలో ఎవరు గెలుచుకున్నారు అంటే వర్ష దేశపాండే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వర్ష దేశపాండే. భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ ట్రక్లు అంటే ఈ ట్రక్ కోసం 9.6 లక్షల సబ్సిడీ ప్రతి వాహనానికి ఇవ్వడానికి ప్రారంభించినటువంటి ప్రోత్సాహక పథకం ఏది అంటే పిఎం ఈ డ్రైవ్ ఇనిషియేటివ్. క్యాటాస్ట్రోఫీ బాండ్లు అంటే క్యాట్ బాండ్స్ ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఉపయోగించబడతాయి? విపత్తు సహాయానికి మద్దతు ఇవ్వడము, ప్రకృతి విపత్తుల రిస్క్ ను పెట్టుబడిదారులకి బదిలీ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించినటువంటి భరోసా అనే పథకం ప్రధానంగా ఏ లక్ష్యాన్ని కేంద్రంగా చేసుకుంది అంటే డోడా, క్విష్వార్, రాంపన్ పరిధిలోని మహిళలకు భద్రత మరియు సాధికారతను కల్పించడం. ముంబై తీర ప్రాంతంలో సముద్ర పరస్పర సహకారం కోసం ఉమ్మడి పాసెక్స్ విన్యాసం పాసెక్స్ ను నిర్వహించినటువంటి 2 నౌకాదళాలు ఏమిటి అంటే భారత నౌకాదళం మరియు గ్రీక్ నౌకాదళం. 2025
అమర్నాథ్ యాత్రలో సురక్షితంగా జరిగేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ శివ. పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ లో అభివృద్ధి చేసినటువంటి గతిశక్తి కార్గో టెర్మినల్ పేరు ఏమిటి అంటే న్యూ సంజలి టెర్మినల్. ప్రపంచంలో మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెఫ్ ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్ పేరు ఏమిటి? ఇది ఇటీవల దుబాయ్ లో ప్రారంభించబడింది. అంటే ఊహు ఈ రెస్టారెంట్ పేరు. అతని చెఫ్ పేరు ఐమన్. 2025 ఐఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డులో రాష్ట్ర ప్రభుత్వం బ్యాటరీ తయారీ విభాగంలో ఏ భారతీయ రాష్ట్రం అవార్డు సాధించింది అంటే తెలంగాణ. హర్యానా రాష్ట్ర గవర్నర్ గా ఎవరు నియమింపబడ్డారంటే అసిన్ కుమార్ ఘోష్. ఇది వాటి క్విజ్ క్వశ్చన్ అని. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ లాంచ్డ్ బై మైక్రోసాఫ్ట్ టు యాక్సలరేట్ ప్రోటీన్ రీసెర్చ్ అండ్ డ్రగ్ డిస్కవరీ. ప్రోటీన్ పరిశోధన మరియు ఔషధ అభివృద్ధిని వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధన పేరు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు తెలిస్తే కమెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నిన్నటి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ రిఫర్ చేసి ఈ క్వశ్చన్ కి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.